వెల్కమ్ టు ట్రూ నైన్ న్యూస్. నెల్లూరు జిల్లా దత్తలూరు మండలం వెంకటంపేట గ్రామంలో నూతన శ్రీరామ మందిర ప్రారంభోత్సవం అలాగే నూతన రామశీల ప్రతిష్ట మహోత్సవంలో నేటి నుండి 3 రోజులు ఘనంగా గ్రామ ప్రజలందరూ చేరి నిర్వహిస్తున్నారు. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం వారి చేతుల మీదుగా శ్రీరాముల వారి శిలా ప్రతిష్ట శ్రీ విద్యారణ్య భారతి స్వామి హంపి పీఠాధిపతి వారి చేతుల మీదుగా అభిషేక కార్యక్రమం జరిపించబడను. 3 రోజులు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలియజేశారు. వెంకటంపేట గ్రామం మొత్తంలో ప్రతి ఇంటిపై శ్రీరాముని జెండా రెపరెపలాడడం మాకు ఎంతో ఆనందదాయకమని, శ్రీరామ నామస్మరణ చేస్తూ గ్రామమంతా ఆనందమయమై కోలాహలంగా ఉండడం మాకెంతో గర్వకారణంగా ఉంది అని గ్రామ ప్రజలు కమిటీ వారు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ 3 రోజులు జరగనున్న నూతన శ్రీరామ మందిర ప్రారంభోత్సవం శ్రీరాముని శిలా ప్రతిష్ట కార్యక్రమానికి విచ్చేస్తున్న ప్రజలందరికీ 3 రోజులు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని వెంకటంపేట గ్రామ ప్రజలు శ్రీరామ మందిర కమిటీ వారు అన్నారు. ఫోటో అదే మీరు హాస్పిటల్ స్వామీజీ గారు ప్రసాదిస్తున్నారు. ఇంకా ఎవరైనా తీసుకోవాల్సిన తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. తీసుకొని ప్రసాదిస్తున్నారు. చంపచ్చిందో ఆస్తుంది ఆ చెల్లెలు ముడి నాకు కొడుకు వస్తుంది. అమ్మా ఇంకెవరైనా ప్రసాదం తీసుకోవాలనుకుంటే స్వామీజీ గారి దగ్గర రండి. ప్రసాదం తీసుకుని ఎవరంటే వచ్చి తీసుకోండి. అలా స్వామీజీ వెళ్తారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం వెంకటంపేట గ్రామంలో శ్రీరామచంద్రమూర్తి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్టాపన ఈరోజు మొదలుకొని అనగా 29, 30, 31 తేదీల్లో అంగరంగ వైభవంగా స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరుగుతుంది. ముందుగా ఈరోజు 29 రోజున అంకురార్పణ మరియు గ్రామోత్సవ పూజలుంటాయి. తదుపరి అనగా 30వ రోజు స్వామివారి ప్రత్యేక పూజలు మరియు హోమాలు ఉంటాయి. తదుపరి రోజు అనగా ఆఖరి రోజు స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన 31వ రోజు అనగా శనివారం ఉదయం 8:24 నిర్వహించడం జరిగింది. ఆ రోజు స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన, దాని తర్వాత గజస్తంభ ప్రతిష్టాపన ఉంటుంది. అనంతరం స్వామివారి కళ్యాణోత్సవం ఉంటుంది. కుంభాభిషేకం కూడా ఉంటుంది. సాయంకాలం స్వామివారి ఉత్సవ విగ్రహాలతో మేళతాళాలతో స్వామివారి గ్రామోత్సవం ఉంటుంది.
ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు శ్రీ హంపి పీఠాధిపతి శ్రీ 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 విద్యారణ్య భారతి స్వామి వారికి ధన్యవాదాలు. వారి స్వహస్తాల చేతుల మీదుగానే స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది. గ్రామ ప్రజలంతా ఎంతో సంతోషంగా ఆహ్లాదకరంగా ఉన్నారు. ఈ మహోత్సవ ముఖ్య కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులందరూ మరియు ఇంట్లో చుట్టాలు కానీ పిల్లలు కానీ పెద్దలు అందరూ వచ్చేసి అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇంకా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ శ్రీరామ నామ ఉచ్చారణతోటే ఈ ఊరు మారు మోగిపోతుందని మనం గర్వించదగ్గ చెప్పుకోవచ్చు. ప్రతి ఇంటి మీద మీరు చూసుకున్నట్లయితే శ్రీరాముని జెండా ఎగురుతుంది, రెపరెపలాడుతూ ఎగురుతుంది. ఇవన్నీ మనం గర్వించదగ్గ విషయాలు. ఏ ఆటంకాలు లేకుండా ఈ 3 రోజుల ఉత్సవం ఘనంగా జరిగినందుకు మేమందరం చాలా జరిపిస్తున్నందుకు మేమందరం చాలా గర్విస్తున్నాము. ఇంకా ఈ 3 రోజుల ఉత్సవంలో ముఖ్యమైనది ఏంటి అంటే పొద్దున, మధ్యాహ్నం మరియు రాత్రి ప్రతి ఒక్కరికి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ 3 రోజులు ప్రతి ఇంట్లో ఈ వెంకటంపేట గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రజలు, భక్తులు, శ్రీరాముని భక్తులు ఎవరు అయినా సరే ప్రతి ఒక్కరూ ఆహ్వానులే. ప్రతి ఒక్కరూ ఇచ్చేసి స్వామివారి అన్నప్రసాదాలను తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇట్లు వెంకటంపేట గ్రామ ప్రజలు.